ఖచ్చితంగా జగనే వస్తారు. ఖచ్చితంగా జగనే వస్తాడు. ఎందుకంటే అక్కడ మంచి సంక్షేమ పథకాలు, ఆడ అమ్మ ఒడి కార్యక్రమాలు గానీ, గవర్నమెంట్ రన్ చేసే విధానం గానీ అంతా మంచిగానే ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా జగనే వస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే కొత్తగా ప్రతిపక్షంలో నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి అని అనేసి ఏం క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మంచిగా రన్ అవుతుంది, ప్లస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా సీఎం జగనే అవుతారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్సులు ఎక్కువనే అంటున్నారు కదా. అలా ఏం లేదు. నీకు ఎలక్షన్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్ ఏం ఉండదు. మళ్ళీ ఖచ్చితంగా సీఎం జగన్ గారే వస్తారు. అభివృద్ధి వెనకబడిపోయి ఉందంటున్నారు, సచివాలయం కూడా కట్టలేకపోయారు అంటున్నారు. అట్లానే ఇప్పుడు చూసుకుంటే అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి. అలా ఏం లేదు. మామూలుగా ధరలు అనేవి పెరుగుతున్నాయని అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటాయి, కానీ సంక్షేమం అనేది నిదానంగా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనకు మైనస్ అంటూ ఏం లేవు కదా. ఏదన్నా ఆర్థికంగా బాగా ఇబ్బందులుండి ఎవరన్నా వరదలు వచ్చి నష్టపరిహారాలు చెల్లించక ఏదన్నా బాగా డీప్గా మనం మైనస్లో లేం కదా. నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా జగన్ గారే వస్తారు. చంద్రబాబు గారు రావాలి అని అంటే ఆయన నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తారు, నెక్స్ట్ సీఎం వస్తే సీఎం కావడానికి ఏమేం చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు, వాళ్ళు ఓన్లీ ఫ్యాన్స్ వాళ్ళని అనని ఆ క్రేజ్ని చూసుకొనే ఫాలో అప్ అవుతుంది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎట్లా సంక్షేమ పథకాలు మీ 6 గ్యారెంటీలు ఎట్లా ఇస్తామనని అక్కడ చంద్రబాబు గారు ఏమన్నా పెట్టి వాటిని ఇంప్లిమెంట్ చేస్తామనని భరోసా ఇస్తే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారిది నడుస్తుంది కాబట్టి నాకు తెలిసి మేబీ నెక్స్ట్ కూడా జగనే కన్ఫామ్గా వస్తారు. ముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది? కొంచెం చంద్రబాబు గారు అప్పుడు సరే ఆయన ఉన్న పొజిషన్లో ఆయన థింక్ ఆఫ్ వేని బట్టి పరిపాలన నడిచింది. కొత్త స్టేట్ అవి ఇవేనని. కాకపోతే కొంచెం కొత్తగా డెవలపింగ్ అనేది ఏం లేదు. ఆయన అన్ని ఎట్లుంటాయంటే లిమిటెడ్గా ఉంటాయి. జస్ట్ కొత్తగా కానీ జనాలలో ఉండదు. జగన్ గారు ఏంటంటే ఏ కార్యక్రమం అయినా చెప్పినవి చేస్తాడు అనే విధంగా ఒక నేమ్ తెచ్చుకుండు. కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఈ పలాన్ని సంక్షేమ పథకాలు చేస్తాడు అని చెప్తే ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. ట్రోల్ చూసుకుంటే ఫేస్బుక్లో ఇట్లా చూస్తుంటారు కదన్న, యూట్యూబ్లో. సో జగన్ గారిని ఫుల్గా ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు అంటే సైకో జగన్ అంటున్నారు. కామన్గా అంటూనే ఉంటారు అట్లా. ఇప్పుడు ఏదైనా ఉంటే సైకో జగన్ అని అనటం వల్ల దానివల్ల ఏం వచ్చేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఏంటి మైనస్లు ఏంటి ప్లస్లు అని అనేసి చెప్పాలి తప్ప ఓన్లీ జస్ట్ ఏదో క్యాజువల్గా అట్లా చెప్పటం కరెక్ట్ కాదు. దానివల్ల స్క్రోలింగ్ వల్ల కూడా ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. ఏదన్నా ఈ పలాని ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి అని చెప్తే మేబీ మంచిగా ఉంటుందని ఒక ఆలోచన. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలో నెక్స్ట్ రోజా గారికి సీటు ఇచ్చే అవకాశం లేదంటున్నారు కదా. అంటే అదే చూస్తుంటారు ఎవరు ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నది, ఏ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నది, ఎవరికి ఇస్తే ఏంటి అని అనేసి ఆలోచన చేసి జగన్ గారు కూడా డీప్గా అంటే లోకల్గా సర్వే చేపించి ఆ క్యాండిడేట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు తెలంగాణలో కొంచెం ఇప్పుడు 10 సంవత్సరాల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చింది అని అంటే చాలా జాగ్రత్తగా సీట్లు కేటాయించి పొత్తులు లాంటివి అవి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మొన్న టీడీపీ వచ్చి అదే ఆంధ్రాలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీ తరఫున ఇక్కడ తెలంగాణలో పోటీ చేసిండు. కొంచెం కూడా డిపాజిట్లు దక్కలే. అప్పుడు ఏమవుతుంది, సీట్లు అనేసి అదే సొంత బీజేపీ నుంచి కేంద్రం నుంచి బీజేపీ సీట్లు ఇచ్చినట్టయితే 1-2 వచ్చినా కానీ హ్యాపీగా ఉండేది.